అందాలతో కనువిందు చేయడంలో అతి కొద్ది మంది హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. మద్రాస్ కెఫే అనే మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ తరువాత టాలీవుడ్, కోలీవుడ్ అంటూ పాన్ ఇండియా వైడ్గా అన్ని భాషల మూవీల్లో యాక్ట్ చేసుకుంటూ వచ్చింది. ముఖ్యంగా కోలీవుడ్లో ఇమైకా నొల్లిగల్ మూవీతో ఎంట్రీతో అక్కడ వారిని మెప్పించిన రాశి ప్రెజెంట్ బాలీవుడ్లో పాగా వేసేందుకు స్కెచ్ వేస్తుంది. ఇంతకీ రాశి ఖన్నా కొత్త ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. అందాల భామ రాశి ఖన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. బడా సినిమాల కోసం ఎదురు చూడకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. క్రేజీ బ్యూటీ రాశి ఖన్నా ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. చాలా ఏళ్లపాటు వరుసగా తెలుగులో మూవీలు చేసింది. యంగ్ హీరోలకు జోడీగా అదరగొట్టింది. అలాగే కోలీవుడ్లోనూ వరుసగా ఛాన్సులు కొట్టేసింది. రీసెంట్ గా బాలీవుడ్ పై కన్నేసిన రాశి వచ్చిన ప్రతి ఆపర్చునిటీని ఓకే అనేస్తోంది. రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసింది. బాలీవుడ్ పైనే ఫుల్ ఫోకస్ చేసింది రాశి. ప్రజెంట్ ఏ లాంగ్వేజ్ లో ఆఫర్ వస్తే దాంట్లో యాక్ట్ చేసి మెప్పిస్తానని రాశి ఖన్నా అంటోంది. రీసెంట్ గా రాశి ఖన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కమర్షియల్ మూవీల కంటే కంటెంట్ బేస్డ్ మూవీలో యాక్ట్ చేయడం తనకిష్టమని రాశి ఖన్నా అంటోంది. కమర్షియల్ మూవీలంటే ఇష్టమే, కమర్షియల్ మూవీలకు ఓకే అంటా, కానీ అదే టైంలో ఎక్స్పెరిమెంటల్ మూవీ ఆఫర్స్ వస్తే ఓకే అంటాను. యాక్టర్గా వస్తే పెదగాలంటే కంటెంట్ ఉన్న మూవీలే చెయ్యాలి. అలాంటి ఛాన్స్ వస్తే ఆ మూవీ మనల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తుందని రాశి అంటోంది. చాలా కాలంగా సౌత్లో మూవీలు చేస్తున్నా కానీ అలాంటి మూవీలే బాలీవుడ్లోనూ చేస్తే ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉండదని రాశి ఖన్నా కామెంట్ చేసింది. ప్రజెంట్ రాశి ఖన్నా ఆఫర్స్ కోసం గ్లామర్ గేట్లు ఎత్తేసినట్టుంది. రీసెంట్ గా రాశి ఖన్నా పోస్ట్ చేసిన పిక్స్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఆ రేంజ్ లో అందాల విందుతో ఈ బ్యూటీ అదరగొడుతోంది. మరోవైపు తమిళ స్టార్ హీరోలు అర్జున్ సర్జా, జీవాతో టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా కలిసి నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా అఘాతియా. అయితే జనవరి 31న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అయ్యింది. నేలమ్మ తల్లి సాంగ్ గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి ఫాంటసీ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా విడుదలైన సెకండ్ సాంగ్ బాగా ఆకట్టుకుంది. మార్వెల్ మూవీల తరహాలో కొత్త ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అఘాతియా మూవీ అందిస్తుందని మూవీ యూనిట్ అంటోంది. అవెంజర్స్ తరహాలో ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ఊహాత్మక స్టోరీ ఇదని మేకర్స్ అంటున్నారు. ఈ మూవీలో రాశి ఖన్నా క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందని చెబుతోంది. ఇందులో వీణా అనే క్యారెక్టర్లో యాక్ట్ చేసింది రాశి. ప్రజెంట్ తెలుసు కదా మూవీతో రాశి బిజీగా ఉంది. గత కొన్నేళ్లుగా రాశి యాక్ట్ చేసిన మూవీలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ప్రజెంట్ సరైన బ్రేక్ కోసం రాశి వెయిట్ చేస్తోంది. టాలీవుడ్లో స్టార్ హీరోతో యాక్ట్ చేసే ఛాన్స్ రాశి ఖన్నాకు రాలేదు. షార్ట్ టైంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్నా ఇప్పటికి సరైన ఛాన్సులు అందుకోలేకపోతోంది. ప్రజెంట్ బాలీవుడ్ పైనే ఫుల్ ఫోకస్ చేసిన రాశి ఖన్నా అనుకున్నంత రేంజ్లో సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే అని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు.